నడిపించండి తండ్రి. పరిశుద్ధాత్మ సహాయంతో మీ మాటలని తండ్రి శిరస వహించినైనా ఆ ప్రకారం జీవించే కృపలను మా అందరికీ దయచేయమని కోరుతూ చెబుతున్న నాకు మీ సహాయమును దయచేయమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సిలువ వేయుట అనేటువంటి అంశంతో దేవుని మాటలు మనము ధ్యానించుకుందాం. చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రధాన యాజకులు ప్రజలను పురికొల్పి ప్రజలను రెచ్చగొట్టి యేసుక్రీస్తుకు విరోధముగా సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని వారు కేకలు వేశారు. ప్రజలకు ప్రభువును సిలువ వేయాలన్నటువంటి ఆలోచన. కానీ అప్పుడు పిలాతు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన వ్యక్తి, నరహత్య చేసినటువంటి వ్యక్తి, పట్టణములో జరిగించిన అల్లరికి కారకుడైన బరబ్బాను శిక్షిస్తాను, యేసును విడుదల చేస్తానంటే కాదు కాదు కాదు, ఈ యేసును సిలువ వేయండి, బరబ్బాను మాకు విడుదల చేయండి అని ప్రజలు కేకలు వేశారు. మరి యేసుక్రీస్తు వారు అప్పటి వరకు, అంటే ఆ సంఘటన వచ్చేంత వరకు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు, ఇలా ఒకటి కాదు అనేక కార్యక్రమాలు ప్రజల కొరకు చేశాడు. వారు ఆకలితో ఉన్నారని 5 రొట్టెలు 2 చేపలని భోజనంగా వారికి పంచిపెట్టాడు. ఎలాంటి రోగాలైనా యేసుక్రీస్తు వద్దకు వచ్చి కుదుర్చుకొని వెళ్తున్నారు. పట్టణము యేసుక్రీస్తు వెనకాల వెళ్ళింది. అన్ని రకాల ఉపయోగాలు యేసుక్రీస్తు ద్వారా ఉపయోగించుకున్నారు, బాగుపడ్డారు. కానీ చివరికి ఈ ప్రజలే ఏం చేశారని ఆలోచిస్తే యేసుక్రీస్తు వారిని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. ఎవరు రెచ్చగొట్టారు వీరిని? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు రెచ్చగొట్టారు. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా కేకలు వేశారు. ఆ కేకలే గెలిచినట్టుగా మనకు లేఖనం సెలవిస్తుంది. ప్రజల యొక్క కేకలే గెలిచాయి. చివరికి పిలాతు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించాడు. మరి ఈ ప్రజలు తెలిసి చేశారా, తెలియక చేశారా అని ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు సిలువలో ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నాము, ఈయన లోక రక్షకుడు, తండ్రి పంపగా వచ్చినటువంటి మహనీయుడు, మహిమా స్వరూపం కలిగినటువంటి ఈయన అన్నటువంటి విషయము ప్రజలకి ఎవరికి కూడా తెలియలేదు. అందుకనే తెలియక యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించినటువంటి ప్రజలు ఈ జనాంగం. అలాగనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అది లోకాధికారులలో ఎవరికిని తెలియదు. లోకాధికారులలో ఎవరికిని తెలియదు. మరి లోకాధికారులు హేరోదు ఉన్నాడు, పిలాతు ఉన్నాడు, అధికారులు చాలామంది ఉన్నారు. పిలాతు గారికి కూడా తెలియకుండా పోయింది. లోకాధికారులలో ఎవరికిని తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉండేవారు. అంటే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం, యేసుక్రీస్తు యొక్క స్థితిగతులు లోకాధికారులలో ఎవరికి తెలియదు. అలాగని ప్రజలలో కూడా ఎవరికి కూడా తెలియకుండా పోయింది. అందుకనే తెలియక సిలువ వేశారు, తెలియక సిలువకు అప్పగించేశారు. అధికారులు సిలువకు అప్పగించారు, ప్రజలు యేసుక్రీస్తు వారిని సిలువ వేయమని కేకలు వేశారు. ప్రజలకు తెలియదు, లోకాధికారులకు కూడా తెలియదు. తెలిసి ఉంటే వారు సిలువ వేయకపోయి ఉందురు అని పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. ఇది మనకు
ఇలా అర్థమవుతుంది కదా? నిజమే. తెలియక వారు చేసినటువంటి పనికి యేసుక్రీస్తు వారు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు. అంటే తెలియక సిలువ వేశారు. అందుకు పేతురు గారు కూడా వారితో మాట్లాడుతూ, ఆ ప్రజలతో మాట్లాడుతూ ఏమన్నాడో చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఎవరైనా? పేతురు గారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీల ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే, మీరు సిలువ వేశారు. అదే ఆ లోకస్వార్త చదువుకున్నా కదా, వారి కేకలే గెలిచాయి. సిలువ వేయండి అన్నటువంటి వారి కేకలు గెలిచాయి. అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఎవరున్నారంటే పేతురు గారు ఉన్నారు. పేతురు గారు అప్పటికి ఏమన్నాడు? నీవు కూడా యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకడవు కదా అనగానే ఆయన ఏమన్నాడు? అమ్మమ్మమ్మను ఏమో నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. పేతురు, నీవు నన్ను గురించి ముమ్మారు అబద్ధం చెబుతావు, ఈలోపు కోడి కూస్తుంది అన్నట్టుగానే ఆయన అబద్ధం చెప్పాడు, కోడి కూసింది. ఇదంతా పేతురు గారి కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవ సంఘటన. కానీ పేతురు గారికి ఎప్పుడు ధైర్యం వచ్చిందని ఆలోచిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు ఆయనకు గొప్ప ధైర్యం వచ్చింది. ఇప్పుడు అదే పేతురు గారు ఏ ప్రజల ముందు యేసుక్రీస్తును కాదని అని శపించుకోవటానికి ఒట్టు పెట్టుకున్నాడో, అదే పేతురు గారు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ధైర్యంగా ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. నేను ప్రత్యక్ష సాక్షిని, మీరు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. మీరు సిలువ వేసినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని పేతురు గారు మోమాటం లేకుండా ముక్కుసూటిగా డైరెక్ట్గా ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఇశ్రాయేలు ప్రజలందరూ మీరు ఖచ్చితంగా రూఢిగా తెలుసుకోవాలి అని పేతురు గారు మాట్లాడారండి. ఆ మాటలకి, ఎందుకంటే పేతురు గారు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఆ పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి పేతురు గారు మాట్లాడుతుండగా ప్రతి మాట వారి హృదయాన్ని గుచ్చుతుంది. అందుకని వారు ఏమన్నా తెలుసా? వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మరి మేమేమి చేయాలి ఇప్పుడు? చూసారండి ఎలాంటి మార్పు వచ్చిందో. సహోదరులారా మేమేం చేయాలి? యేసుక్రీస్తు వారిని మేము చంపేశాం, మేము సిలువకు అప్పగించేశాం. కానీ ఇప్పుడు ఆ పాపము పోవాలంటే ఇప్పుడు మేమేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? మేము సిలువ వేశామని ముక్కుసుటికి చెప్పారు, నిజమే మేము సిలువ వేశాం, కానీ ఇప్పుడు మేమేం చేయాలి? చూసారండి ఎలాంటి మార్పు కనిపించిందో. మేమేమి చెయ్యాలని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అంటే మీకు పాప క్షమాపణ కలగాలి అంటే, మీరు చేసినటువంటి పాపానికి క్షమాపణ దొరకాలంటే, ఏ యేసుక్రీస్తు వారినైతే మీరు సిలువకు వేసి చంపేయమని కేకలు వేశారో అదే యేసుక్రీస్తు నామంలో మీరు ఏం చేయాలి? బాప్తిసం తీసుకోండి. అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటే మాకు క్షమాపణ దొరుకుతుందా? అవును. ఆ రోజు మీరు తెలియక చేశారు కాబట్టి ఇప్పుడు దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. మీ పాప క్షమాపణ నిమిత్తం మీరు ఏం చేయాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోనండి. ఇక్కడ యేసుక్రీస్తు నామం అనగానే ఒక్క యేసుక్రీస్తు నామమే అని అనుకోకూడదు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఎవరి గురించి విశ్వాసం ఉంది, నమ్మకం ఉందంటే పరలోకమందున్న తండ్రి గురించి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అలాగనే పరిశుద్ధాత్మను గురించి కూడా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మరి ఎవరిని నమ్మరు వీళ్ళు? యేసుక్రీస్తు వారిని నమ్మరు.
యేసుక్రీస్తు వారిని నమ్మలేదు కాబట్టి యేసుక్రీస్తు వారిని సిలువకేసి చంపేశారు. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తుని నమ్మాలి. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి? పరలోకమందు ఉన్నటువంటి తండ్రి భూమి మీదకి యేసుక్రీస్తుని పంపించాడు. యేసు రక్తములోనే మీ పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. ప్రతి వాడు ఖచ్చితంగా యేసుక్రీస్తు నామములో మీ మోకాలు వంగాలి. యేసుక్రీస్తు రక్తంలో మీ పాప జీవితానికి క్షమాపణ దొరుకుతుంది. ఖచ్చితంగా మీరందరూ యేసుక్రీస్తును ఆశ్రయించాలి. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? ఏ యేసుక్రీస్తుని అయితే మీరు నమ్మలేదో, మీరు ఆల్రెడీ తండ్రిని నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మను నమ్ముతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మితేనే మీకు క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఆల్రెడీ తండ్రిని నమ్మారు, పరిశుద్ధాత్మని నమ్మారు. ఇప్పుడు మీరు యేసుక్రీస్తుని నమ్మండి. నమ్మండి అంటే ఆయన నామములో మీరు బాప్తిసం తీసుకోండి. అంటే ఇప్పుడు తండ్రిని నమ్మారా? ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మారా? పరిశుద్ధాత్మని నమ్మారు. మరి యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇవ్వండి అని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో గొప్ప ఆజ్ఞ జారీ చేశాడు. అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ముగ్గురి పేర్లు కనపడుతున్నాయా? తండ్రిని నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మని నమ్మారు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి తెలియక ఈ ప్రజలు చేసినటువంటి పాపానికి క్షమాపణ దొరికిందంటే, ఆ ప్రజలు తెలియక యేసుక్రీస్తు వారిని సిలువేశారు. అదే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్నారు. దేవుడు వారికి క్షమాపణ ఇచ్చాడు. ఇక్కడ పౌలు గారు కూడా ఏమన్నాడంటే, తన పూర్వపు స్థితిని గుర్తుకు తెచ్చుకుంటూ మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను, అంటే పౌలు గారు తిమోతితో చెబుతున్నాడు, నాన్న నా పూర్వపు స్థితి నీకు తెలుసు కదా, నేను ఎలాంటి వాడినంటే పూర్వము నేను దూషించేవాడిని, పూర్వము నేను హింసించేవాడిని, పూర్వము నేను హాని కలిగించేవాడిని. ఇది నా పూర్వపు జీవితము అని పౌలు గారు తిమోతి గారికి తెలియజేస్తున్నాడు. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసు క్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. చూసారండి, పౌలు గారు ఏమంటున్నాడు? నేను తెలియక చేశాను, అవిశ్వాసం వలన చేశాను, తెలియక చేశాను, నాకు తెలిసి నేను చేయలేదు. ఏం తెలుసు ఆయనకి? ధర్మశాస్త్రం తెలుసు, తండ్రి తెలుసు, పరిశుద్ధాత్మ గురించి తెలుసు. మధ్యలో వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఆయనకు తెలియదు. ధర్మశాస్త్రంలో ఏ యేసుక్రీస్తు గురించి అయితే ప్రవచనాలు దాగి ఉన్నాయో ఆ ప్రవచనాల సారం ఈయనకు అర్థం అవ్వలేదు. గమలీయేలు దగ్గర అనేకమైనటువంటి ధర్మశాస్త్రపు మాటలు నేర్చుకున్నాడు, కానీ యేసుక్రీస్తు గురించి మాత్రం ఆయనకు తెలియకుండా పోయింది. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు లేచాడు, అసలు ఎవరైనా అని చెప్పేసి యేసుక్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి అనేక మంది క్రైస్తవులను ఏం చేశాడు? హింసించాడు, దూషించాడు, వారిని హాని కలిగించాడు. యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తున్న మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి స్టెఫను గారి యొక్క మరణానికి సమ్మతి పలికినటువంటి వ్యక్తి ఎవరు? ఈ పౌలు గారే. ఆయన అంటున్నాడు, నేను తెలియక చేశాను, నాకు తెలీదు, తెలియక చేశాను కాబట్టి నేను కనికరింపబడ్డాను, నేను తెలిసి చేయలేదు. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యి నీవు హింసించుచున్న యేసును నేనే అనిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైంది, అప్పటిదాకా అర్థం అవ్వలేదు. కాబట్టి ప్రభు ప్రత్యక్షమైన తర్వాత తనకు అర్థమైంది, ఇదిగో నేను తెలియక యేసుక్రీస్తును నమ్మినటువంటి క్రైస్తవులను హింసించాను, దూషించాను, హాని కలిగించాను, ఇదిగో తెలియక చేశాను కాబట్టి దేవుడి దయ వల్ల, దేవుని కృప వల్ల నేను కనికరింపబడ్డాను. యేసుక్రీస్తు వారు నన్ను తన పనికి నమ్మకమైన వానిగా ఎంచినందుకున నేను దేవుని దయ వల్ల కనికరింపబడి తిని, క్షమించబడి తిని అని పౌలు గారు కూడా మాట్లాడుతున్నాడు. అంటే
సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువకు అప్పగించినటువంటి ఆనాటి జనాంగము, ఆనాటి అధికారులు కూడా వారికి తెలియక చేశారని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకే ప్రభు అన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు. అంటే తెలియక చేసినటువంటి దానికి క్షమాపణ దొరుకుతుంది. తెలియక జరిగించినటువంటి కార్యక్రమాలకు క్షమాపణ దొరుకుతుంది. తెలియకుండా చేశారు కాబట్టి వారికి క్షమాపణ ఇచ్చేసాడు. మరి ఈరోజు మన జీవితాలు మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఇప్పుడు మనము యేసుక్రీస్తు వారిని తెలియక సిలువ వేస్తున్నామా, తెలిసి సిలువ వేస్తున్నామా? ఆనాడు ప్రజలు తెలియక యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. ఆనాటి అధికారులు తెలియక యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించేశారు. వారికి తెలియదు కాబట్టి దేవుడు వారికి క్షమాపణ ఇచ్చాడు. మరి ఈరోజు మన జీవితాలు మనం జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే వాక్యాన్ని బట్టి మనము యేసుక్రీస్తు వారిని తెలిసి సిలువకు అప్పగిస్తున్నామా, తెలియక సిలువ వేస్తున్నామా అని లేఖనాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఒకసారి వెలిగింపబడి, అంటే వెలిగింపబడ్డం అనేది ఒకసారి జరుగుతుంది. ఒకసారి వెలిగింపబడి అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అని అన్నాడు. అంటే ఒకసారి మనం వెలిగించబడ్డాం. అంటే బాప్తిసం అనేటువంటి కార్యక్రమంలోకి రావటమే వెలిగించబడ్డాం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచామంట. పరలోక సంబంధమైన వరమును రుచి చూచాము. అంటే ఈ లోకానికి సంబంధించింది కాదు, పరలోకానికి సంబంధించింది. పరలోకానికి సంబంధించినటువంటి ఆ వరము రుచి చూచాము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ప్రభువు దయాళుడని రుచి చూచి తెలుసుకొనండి. ఆయన ఎంత దయాళుడు, ఆయన ఎంత దయాళుడంటే, దేవా నా పరిస్థితి బాగోలేదు నాయన, నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, నా కుటుంబ పరిస్థితి బాగోలేదు, నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అని దేవుడి దగ్గర కన్నీరు కార్చినప్పుడు వెంటనే దేవుడు నీ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచాడు. పరలోక సంబంధమైన వరమును అనుభవించటంలో మీరు ముందున్నారు. పరలోక సంబంధమైన వరమును రుచి చూచారు అని అన్నాడు. అంటే బాప్తిస్మం తీసుకున్న తొలి దినాల్లో నిజంగా నేను ఈ రాత్రి మరణిస్తే పరలోకానికి వెళ్ళిపోతానన్నటువంటి ఒక గొప్ప ధైర్యము విశ్వాసంలో కొనసాగాం. అవునా? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై, అంటే పరిశుద్ధాత్మను సంపాదించుకున్నాం, పరిశుద్ధాత్మలో పాలివారమయ్యాం. అంతేనా? పరిశుద్ధాత్మలో పాలివారం అంటే పరిశుద్ధాత్మునితో పాలివారుగా ఉన్నటువంటి అపోస్తులు పరిశుద్ధాత్మతో పాలివారే స్వార్థ ప్రకటించారు. అపోస్తులు పరిశుద్ధాత్మతో పాలివారే స్వార్థ ప్రకటించారు. అననీయ సప్పిరాల దగ్గర పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి మీరు ఎందుకు ఇలా ప్రవర్తించారు అంటే, మాతో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అంటే పరిశుద్ధాత్ముడు మేము కలగలిపి ఏం చేస్తున్నామంటే స్వార్థ ప్రకటిస్తున్నాం. పరిశుద్ధాత్మలో పాలివారమయ్యాము. నిజమండి. ఈ మాట చదువుకుంటుంటే ధ్యానిస్తుంటే భయం వేస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. మనం పరిశుద్ధాత్మతో కలిసి పాలివారమై స్వార్థ ప్రకటించాం. ఎక్కడ ప్రకటించాం? కుటుంబాల దగ్గర స్వార్థ ప్రకటించాం, ఆనందంగా సంతోషంగా. బయటి ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించాం, ఆనందంగా సంతోషంగా. పరిశుద్ధాత్మలో పాలివారమైన తర్వాత నా దేవుని గురించి నేను స్వార్థ ప్రకటిస్తే ఒక గొప్ప ఆనందం, సంతోషం. మేము వెళ్ళి ఒక పాపికి స్వార్థ ప్రకటించామన్నటువంటి గొప్ప అనుభూతి. పరిశుద్ధాత్మలో పాలివారులయ్యారు. పరిశుద్ధత కలిగినటువంటి జీవితం, పరిశుద్ధాత్మతో పాలివారయ్యారు. పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. అంటే ఇవన్నీ మనం అనుభవించేసాం. ఈ గొప్ప లక్షణాలన్నీ మనం అనుభవించాం.
అనుభవించిన తర్వాత ఏమైపోయిందో తెలుసా? తప్పిపోయాము. చూడండి, కొత్తగా వచ్చినటువంటి కోడలు 6 నెలలు లేదా 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు చక్కగా అన్ని కార్యక్రమాలు, అన్ని పనులు పూర్తిగా చక్కగా చేస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఏమండి నా పరిస్థితి బాగోలేదు, మధ్యలో గోడ పెట్టేయండి అంటది. అంటే కొద్ది రోజులు మనం ప్రయాణం చేసిన తర్వాత మన పరిస్థితి ఎలా మారిపోతుందంటే, ఇంతగా దేవునిలో గొప్పగా ఎదుగుతున్నటువంటి మనము మరలా ఒక్కసారి యూటర్న్ తీసుకొని లోకంలో కలిసిపోతున్నాం. లోకానుసారంగా మారిపోతున్నాం. అంటే తప్పిపోతున్నాము. ఎక్కడి నుంచి తప్పిపోతున్నాం? 100 గొర్రెల్లో నుంచి ఒక గొర్రె తప్పిపోయిందంట. అలాగే సంఘములో నుంచి తప్పిపోతున్నాం, దేవుళ్ళ నుంచి తప్పిపోతున్నాం. తప్పిపోయినటువంటి వారి జీవితాల గురించి ఆలోచిస్తే, ఒక గొర్రె తప్పిపోయిందంటే అది అడవులలోనూ, సొరంగములలోనూ, లోయల్లోనూ, లేదా ఒక క్రూర జంతువు నోట పడిపోయిందంటే తన జీవితం నాశనం అయిపోతుంది అని తెలియచేస్తూ, తప్పిపోయిన వారు, దేవుని నుంచి తప్పిపోయిన వారు ఇవన్నీ అనుభవించారు. వెలిగింపబడ్డారు, పరలోక సంబంధమైన వరమును రుచి చూచారు, పరిశుద్ధాత్మలో పాలివారై యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించారు, దేవుని దివ్యవాక్యం అనుభవించారు. అయితే దేవుని వాక్య విషయంలో మీరు ఏం చేశారంట? తప్పిపోయినటువంటి వారు. అంటే తప్పిపోయినటువంటి వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. చూసారండి, ఎవరు యేసుక్రీస్తు వారిని బాహాటంగా సిలువ వేసేది? తప్పిపోయిన వారండి. ఎక్కడి నుంచి తప్పిపోయిన వారు? సంఘంలోంచి తప్పిపోయిన వారు, దేవునిలోంచి తప్పిపోయిన వారు, దేవుని క్రమంలో నుంచి తప్పిపోయిన వారు. అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయుటెందును ఎడతెగక ఉండవలసిన వాడు తప్పిపోయాడు. తప్పిపోయిన వాడు ఏం చేశాడంట? యేసుక్రీస్తుని, అంటే దేవుని కుమారుని మరలా బాహాటముగా ఏం చేస్తున్నాడంట? సిలువ వేస్తున్నారు. తప్పిపోయారు. తప్పిపోయిన వారు యేసుక్రీస్తు వారిని బాహాటముగా సిలువ వేస్తున్నారు. మనం దేవుడి సన్నిధిలో కూర్చున్న ఆ గంట, ఆ 2 గంటలు, దేవునితో వాక్యం వింటున్న ఈ సహవాసంలో ఆ గంట, ఆ 2 గంటలు ఎవరు ఇవ్వని గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని దేవుని వాక్యంతో అనుభవిస్తున్నంతసేపు ఇక్కడ పరలోకాన్ని అనుభవిస్తున్నామన్నటువంటి గొప్ప అనుభూతిని అనుభవిస్తూ ఈ గంట, 2 గంటలు దాటిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే నీ వ్యక్తిత్వములో మార్పు కనబడుతుంది, నీ నోటి మాటల్లో మార్పు కనబడుతుంది, నీ చూపుల్లో మార్పు కనబడుతుంది, నీ యొక్క నడవడికలో మార్పు కనబడుతుంది. అంటే మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోగానే ఏమవుతున్నారు? తప్పిపోతున్నారు. తప్పిపోయిన వెంటనే మన పక్కింటి వాళ్ళు చెబుతున్నారు, అమ్మో ఈమెదో బాప్తిసం అన్నది, ఇదేదో దేవుని కార్యక్రమాలన్నది, దేవుని పని అన్నది. అంటే చర్చిలో ఉన్నంతసేపే బాగుంటారా? ఇంటికి రాగానే మరలా యథారాజా తథా ప్రజనట్టుగా మిగిలిపోతారా? అంటే మన జీవితాలు మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటున్నామన్నది లోకంలో ఉన్న కళ్ళన్నీ ఎవరి మీద ఉన్నాయి? మన మీదనే ఉన్నాయండి. ఎక్కడ తప్పిపోతున్నాం? మన నోటి మాటల్లో తప్పిపోతున్నాం. బూతులు రావచ్చు, మోసం చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు. ఇలా నోటి మాటల్లో తప్పిపోతున్నంతసేపు మనము లోకంలో ఏం చేస్తున్నామంట? తప్పిపోయిన వారు యేసుక్రీస్తుని బాహాటముగా సిలువ వేస్తున్నాము కదండి. ఆ రోజు వారు తెలియక సిలువ వేశారు, ఈరోజు మనం తెలిసి యేసుక్రీస్తు అని ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. అంటే మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత బయట మనల్ని ఎవరు గమనిస్తున్నారు? సంఘపు వాళ్ళు ఎవరు గమనించట్లేదు కదా. కాబట్టి ఎలాగైనా మాట్లాడచ్చు, ఎలాగైనా ప్రవర్తించవచ్చు, ఎలాగైనా బ్రతికేయచ్చు. కానీ అక్కడ ఎవరు చూస్తారో తెలుసా? అన్యజనులు చూస్తారు.
అన్యజనుల మధ్య యేసుక్రీస్తుని నమ్ముకున్న వారం అన్నటువంటి విషయం తెలిసి కూడా మన మాటల్లో తప్పిపోతున్నాం, మన ఆలోచనలో తప్పిపోతున్నాం, మన క్రియల్లో తప్పిపోతున్న మనము అన్యజనుల మధ్య దేవుని నామాన్ని ఏం చేస్తున్నాం? దూషించబడుతుందంటండి. అందుకనే ఇశ్రాయేలీలలో నుండి, అంటే యూదులలో నుండి చెరపట్టుకెళ్ళినటువంటి వారు ఎవరున్నారంటే షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. వీరి నలుగురిని పట్టుకెళ్ళిపోయారు. రాజుగారు ఏమన్నాడంటే వీరిని మన దగ్గర ప్రత్యేకంగా పరచండి, వీరి చేత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయించుకుందాం అనుకున్నప్పుడు నేను తినే ఆహారాన్ని వారికి పెట్టండి అన్నాడు రాజుగారు. అప్పుడు వాళ్ళు ఏమన్నా తెలుసా? అయ్యా దయచేసి రాజుగారి భోజనం మేము తిన్నాము, మాకు కూరగాయల భోజనమే పెట్టండి అన్నప్పుడు ఆయన అంటాడు, బాబు మీరు కూరగాయల భోజనం తింటే కనుక మీ మొహాలు చిక్కుకుపోయినాయి అంటే బక్క చిక్కిపోయినాయి అంటే నన్ను రాజుగారు అంటారంటే కాదు కాదయ్యా, ఒక 10 రోజులు మాకు వెజిటబుల్ భోజనం, కూరగాయల భోజనం పెట్టి నువ్వు నాన్ వెజ్ పెడుతున్నావు కదా, మాంసాహారం పెడుతున్నావు కదా, వారి మొఖాలను మా మొహాలను తేరి చూడండి, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చనగానే ఆ తదుపరి జరిగించిన కార్యక్రమాలు చూస్తే వీళ్ళ మొహాలే అద్భుతంగా ఉన్నాయి. కానీ వీళ్ళు ఏమన్నా తెలుసా? మేము మా దేవుని ధర్మశాస్త్ర ప్రకారము, మాకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము ఆహార విషయంలో మేము ఎక్కడ కూడా కకృతి పడము, దయచేసి మాకు అవకాశం ఇవ్వండి అని వారు తమ పవిత్రతను కాపాడుకున్న వాళ్ళుగా కనపడతారు. షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. వారి పవిత్రత ఆహారం దగ్గర నుండి ప్రారంభమైంది. వారి పవిత్రత విగ్రహం దగ్గర కూడా ఏమన్నా తెలుసా? ఓ నెబుకద్నెజరు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చెయ్యంగాక చెయ్యం. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా నువ్వు పెట్టించినటువంటి బంగారు విగ్రహానికి మేము మాత్రం నమస్కారం చెయ్యం. తమ భక్తిని కాపాడుకోవడంలో, తమ పవిత్రతను కాపాడుకోవడంలో అన్ని జనుల మధ్య మేము చచ్చిపోయిన పర్వాలేదేమో కానీ, కాలి బూడిదైపోయిన పర్వాలేదేమో కానీ నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చెయ్యం. తమ పవిత్రతను ఎక్కడ కాపాడుకుంటున్నారు? దేవుని నామాన్ని ఎక్కడ గణపరుస్తున్నారు? అన్యజనుల మధ్య. ఈరోజు మనం కూడా తప్పిపోయినటువంటి వారు బాహాటముగా దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచ్చు మనము నడి రోడ్డులో ఆయనను అవమానపరుచుచున్నామంటది. ఒక్కసారి మన జీవితాలకు జ్ఞాపకం తెచ్చుకుంటే మనం ఎక్కడ తప్పిపోతున్నామో లేదన్నది అది ప్రతి ఒక్కరి యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఉంటుంది. కానీ బైబిల్ అంటుంది, తప్పిపోయిన వారు యేసుక్రీస్తు వారిని మరలా సిలువ వేస్తున్నారు. ఒక్కసారి సిలువ వేయబడినటువంటి ఆ సన్నివేశాన్ని ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా రూపంలో ప్రజల దగ్గరకు తీసుకొని రాగానే అది చూచినటువంటి యూదులు గుండెలు బాదుకున్నారంట. మమ్మల్ని ఇంత క్రూరంగా చూపించారే, మేము ఇంత ఘోరంగా చంపలేదు యేసుక్రీస్తు వారిని, నేను ఇంకా కొంచెమే చూపించాను, ఇంతకన్నా ఘోరంగా మీరు యేసుక్రీస్తు వారిని చంపేశారు. ఆ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూసినప్పుడు అండి కొంతమంది తట్టుకోలేక గుండెపోటుతో చచ్చిపోయారంట. ఆ సన్నివేశాన్ని చూడలేక, ఏంటి ఇంత ఘోరంగానంటే, అవును, యేసుక్రీస్తు వారి శరీరంలోనికి ఒక కొరడా దెబ్బ వెళ్ళినప్పుడు ఆ కొరడ లోపలికి కుచ్చుకుపోయి వస్తూ మాంసాన్ని బయటికి తీసుకొచ్చిందండి. అంత ఘోరంగా యేసుక్రీస్తు వారిని, అంత క్రూరంగా ఒకనాడు మన కొరకు ఆయన సిలువలో బలి అయిపోయాడు, చనిపోయాడు. ఆ సందర్భాలు గుర్తుకు తెచ్చుకుంటే మనం ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యము ఇలా విశదీకరించి చెబుతున్నప్పుడు మనం తలదించుకుంటాం. నేను నా ప్రభు గాయమును మరలా రేపుతున్నాను, నా ప్రభువును నా యొక్క చెడ్డ తలంపులతో, నా యొక్క చెడ్డ లక్షణాలతో నా యేసుక్రీస్తు నేను మరలా బాహాటంగా సిలువ వేస్తున్నానని మనం తలదించుకుంటామండి. అంటే మన అంతరాత్మ మనకు చెబుతుంది, మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు, ఎక్కడ యేసుక్రీస్తు వారిని బాహాటంగా సిలువ వేస్తున్నారని మన అంతరాత్మ చెబుతుంది. అంతరాత్మ చెబుతున్నప్పుడు మనం సిగ్గుతో తలదించుకుంటాం. అందుకే మాట్లాడుతున్నాడు, మీరు మరలా యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నారు. ఎలా వేస్తున్నారంటే, ఆ రోజు తెలియక వారు సిలువ వేశారు, ఈ రోజు మీరు తెలిసి యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నారు. ఈ మందిరంలోకి వస్తాము, సంఘంలోకి వస్తాము, మరలా బయటికి వెళ్ళిపోగానే సిగరెట్ ఆపం, బీడి ఆపం, మందాపం, బూతులాపం. అలాంటప్పుడు నీ వలన యేసుక్రీస్తు వారిని అన్యజనుల మధ్య ఏం చేస్తున్నాం?
అవమానపరుస్తున్నాం, యేసుక్రీస్తు నామాన్ని దూషిస్తున్నాం, మరలా మరలా యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నాం ప్రియులారా కదా. మరి తెలియక చేసినటువంటి పాపానికి క్షమాపణ దొరికింది. మరి తెలిసినటువంటి మనం తెలిసి యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నాం కదా. మరి మన పాపానికి క్షమాపణ ఉంటుందా? మన పాపానికి క్షమాపణ ఉంటుందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల, అంటే సత్యమును గురించి అనుభవ జ్ఞానం అంటే సత్యమనగా నీ వాక్యమే సత్యం. అంటే దేవుని వాక్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం బాగా ఉంది. పొట్ట కోస్తే బొట్ట అక్షరం రాదంటమే. పొట్ట కోస్తే ధర్మశాస్త్రమే ఉంటుంది నీ కడుపులో. పొట్ట కోస్తే దేవుని మాటలే పుష్కలంగా ఉంటాయి. కానీ సత్యమును గురించిన అనుభవ జ్ఞానము ఎరిగి కూడా బుద్ధిపూర్వకంగా ఇది తప్పు, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, నువ్వు ఇలా బూతులు మాట్లాడకూడదు, నువ్వు ఇలా సీరియస్ అవ్వకూడదు, నువ్వు ఇలా చెయ్యొద్దు అని అంటున్నా బుద్ధిపూర్వకంగా మనం పాపాలు చేస్తాను అంటది. వాక్యమును గురించి అనుభవ జ్ఞానం తెలుసు, బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే పాపములకు బలిక ఉండదండి. పాపానికి బలి లేదు. నిజంగా ఎంత భయానకమైన పరిస్థితి ఆలోచించండి పిల్లరా. మన పాపానికి బలి ఇచ్చాడు దేవుడు. ఎక్కడ? యేసుక్రీస్తు రక్తంతో మనకు బలియాగం జరిగిపోయింది. ఆ బలియాగ కార్యక్రమంలో మనము కడగబడ్డాం, ఆ రక్తంలో మనం కడగబడ్డాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనే కార్యక్రమంలోకి వెళ్ళాము. యేసుక్రీస్తు రక్తంతో మనం కడగబడ్డాము, పవిత్రంగా మారిపోయామండి. కానీ మరల ఏమవుతున్నామంటే తప్పిపోతూ సత్యముల గురించి అనుభవ జ్ఞానం తెలిసి, వాక్యమేంటో తెలిసి బుద్ధిపూర్వకంగా మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమాలు చేస్తూ, అబద్ధాలు చెబుతూ, బూతులు మాట్లాడుతూ ఇలా మనం ప్రవర్తిస్తున్నామంటే మనం బుద్ధిపూర్వకంగా పాపము చేస్తున్నాము. ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకళ్ళు ఇచ్చేదరు? ఇంజ్యూర్డ్ ఎవరు హెల్త్ అని ఉంటుంది. స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూర్డ్ ఎవరు హెల్త్. ఆ సిగరెట్ పెట్టి మీద ఏముంటుందంటే మీ నాలుక కోసేస్తారు క్యాన్సర్ వచ్చి, మీ దవడలు కోసేస్తారు క్యాన్సర్ వచ్చి, మీ గొంతు కోసేస్తారు క్యాన్సర్ వస్తే. కాబట్టి ఆహారం కాని దాన్ని మీ నోట్లోకి రానివ్వద్దు. గుట్కా, పాను, ఇక అనేకం బుద్ధిపూర్వకముగా పాపం చేస్తాను. దేవుడు ఏమంటున్నాడు? నాన్న ఆహారం కాని దాన్ని నీ దగ్గరికి రానివ్వద్దురా అన్నాడు. మంచి పదార్థములను భుజించి తృప్తి పొందు, ఆరోగ్యంగా ఉండురా నాన్నని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనం భోజనం చేశానండి, అరగట్లేదు, మరి ఏం చేయాలి? ఒక దమ్ము పీకాలి. ఏంట దమ్ము? సిగరెట్ దమ్ము పీకాలి, బీడి దమ్ము పీకాలి. అప్పుడే కానీ లోపల కడుపులో అరగదా? క్యాన్సర్ని తెప్పిస్తుందా? అంటే బుద్ధిపూర్వకంగా మనం ఏం చేస్తున్నామంటే పాపము చేస్తున్నాము. మరి తర్వాత డాక్టర్ గారు నాలుక ఒక లేయర్ కొయ్యాలని అంటాడు. అప్పుడు ఏం చేద్దాం? దవడ ఒక పక్క కొయ్యాలని అంటాడు, గొంతు ఒక పక్క కట్ చేయాలంటాడు, తొడ దగ్గర చర్మం తీసి గొంతుకేయాలి, తొడ దగ్గర చర్మం తీసి దవడకేయాలంటాడు. నిజం కదా పిల్లరా? బుద్ధిపూర్వకంగా మనం పాపం చేస్తూనే ఉన్నాం. ఇది తప్పు. దీనివల్ల నీ కుటుంబము నాయన రోడ్డున పడుతుంది. తాగొద్దురా అంటే తాగి లివర్ చెడిపోయింది, కిడ్నీలు పోయినవి. ఆ తర్వాత అర్ధాంతరంగా భార్యని పిల్లలను వదిలేసి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. తర్వాత కుటుంబ పరిస్థితి ఏంటని ఆలోచిస్తే అది అనాథగా మిగిలిపోతుంది. బుద్ధిపూర్వకంగా పాపము చేస్తున్నాం. ఎవరం? బయటల గురించి కాదండి, దేవుని దగ్గరికి వస్తున్నామని చెప్పుకుంటూ భ్రమలో ఉంటూ, భ్రమలో బ్రతుకుతూ,
సంఘం నుంచి బయటికి వెళ్ళిపోగానే, మందిరం నుంచి బయటికి వెళ్ళిపోగానే, నేను 15 సంవత్సరాలు 20 సంవత్సరాల సంఘంలో ఒక సభ్యుని అని చెప్పుకుంటూనే సిగరెట్టు, బీడి, మందు, పానం, గుట్కా ఇవన్నీ అనుభవిస్తూనే నీ జీవితాన్ని అదో పాతాళానికి బుద్ధిపూర్వకంగా పాపం జరిగిస్తూనే నాశనానికి వెళ్ళిపోతున్నామండి. అందుకనే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మనకు బలిక లేదు. మరి ఏముంది? తీక్షణమైన అగ్ని కొరకు, అగ్ని దండన కొరకు ఎదురు చూడాలి. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే తీక్షణమైన అగ్ని కొరకు ఎదురు చూడాలి. కాబట్టి ఇప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ మనం ఏం చేస్తాం? యేసుక్రీస్తు వారిని మరలా సిలువ వేస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు శరీరంలో మరలా కొరడ దెబ్బ దిగుతుంది. మరలా ప్రక్కల్లో బల్లి పొడుస్తున్నాం. ఆయన కాళ్ళల్లో చేతుల్లో చీరలు కొడుతున్నాం. ఆయన తలకి ముళ్ళ కిరీటం కొడుతున్నాం. ఎవరిని బట్టి? బుద్ధిపూర్వకంగా మనం పాపం చేస్తున్న దాన్ని బట్టి యేసుక్రీస్తు వారిని మరలా సిలువ వేస్తున్నాం. మరి ఏం చేయాలి? మనం సిలువ వేయకూడదు యేసుక్రీస్తు వారిని. ఆ రోజు తెలియక సిలువ వేసిన వారికి పాపక్షమాపణ కలిగింది. ఈరోజు తెలిసి మనం యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నాం. అయితే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని సిలువ వేయకూడదు. మరి ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? యేసుక్రీస్తు వారు అన్నాడు కదా, మీరు నన్ను వెంబడించాలనుకున్నారు కదా, మీరు మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనము చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. కాబట్టి దేవా, నేను యేసుక్రీస్తు వారిని సిలువ వేయన్నైనా, నేను వేయను తండ్రి. నేను నా సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తు వారిని వెంబడిస్తాను. అంటే సిలువను ఎత్తుకోమంటున్నటువంటి ఈ కార్యక్రమము 40 రోజులకే పరిమితం కాదు. 40 రోజులకే పరిమితం కాదు. ఈరోజు మనుషుల యొక్క పద్ధతులను దేవుని ఉపదేశాలుగా, దేవుని వాక్యములోకి చొప్పించి, వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు వారిని బాహటంగా అవమానపరుచుచు మరలా సిలువ వేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు లోకం ఉందండి. కానీ బైబిల్ అంటుంది, నాయన కేవలం 40 రోజులకే కాదు, ప్రతి దినము మీరు మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి. నన్ను సిలువ వేయటం కాదు, మీరు మీ సిలువను ఎత్తుకోండి. అంటే యేసుక్రీస్తు వారి సిలువ యేసుక్రీస్తు వారిని ఏం చేసిందండి? యేసుక్రీస్తు వారి సిలువ యేసుక్రీస్తు వారిని ఏం చేసింది? చంపేసింది కదా. అంతే కదా. సిలువ అనగానే శ్రమ, సిలువ అనగానే కష్టం. ప్రభు అంటున్నాడు, నిత్య రాజ్యం కొరకు మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, నా సిలువను నేను మోశాను. ఇప్పుడు మీరు మీ సిలువను మోయండి. ఈ సిలువను 40 రోజులకు పరిమితం చేయకండి. 40 రోజులకే శ్రమ దినాలుగా పాటించకండి. 40 రోజులకే ప్రత్యేకంగా కాదు, మీరు ప్రతి దినము మీరు మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి. కనుక మనం యేసుక్రీస్తు వారిని సిలువ వేయకుండా మన సిలువనెత్తుకొని మనం యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. ఆ రోజు తెలియక వారు పాపం చేశారు, తెలియక సిలువ వేశారు, వారికి క్షమాపణ దొరికింది. ఈరోజు మనం తెలిసి యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తే మనకు క్షమాపణ లేదండి. లేదు అన్న సంగతి గ్రహిస్తూ, తండ్రి ఇప్పటి వరకు ఏదైనా నా జీవితంలో జరిగిపోయింది, నేను ఇంకా బ్రతికి ఉన్నాను నాయనా, నేను నా సిలువనెత్తుకొని నా ప్రభు అయిన క్రీస్తు నేను వెంబడిస్తాను. ఇది ఎంతవరకు అంటే, నేను మరణించేంత వరకు యేసుక్రీస్తు సిలువ ఎలాగైతే గుర్తు చేశాడో, నేను నా సిలువనెత్తుకొని నేను యేసుక్రీస్తు వారిని వెంబడిస్తాను. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పౌలు గారు మాట్లాడుతున్నమాట. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం.
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే యేసుక్రీస్తు వారి సిలువలో ఏం కనబడుతుంది? మన పాప జీవితానికి ప్రక్షాళన కనబడుతుంది. అంటే మన పాపానికి ప్రాయశ్చిత్తం కనబడుతుంది. అంటే యేసుక్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. నేను 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 అన్నటువంటి అహం లేదు, గర్వం లేదు, పొగరు లేదు. నేను అన్నటువంటిది పక్కన పెట్టాడు. ఎవరు నీలో? నాలో నా ప్రభు అయిన క్రీస్తు, నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసుక్రీస్తు. నాలో నాలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన కళ్ళల్లో పొగరలేదు, ఆయన నోటి మాటలో పొగరలేదు, ఆయన శరీరంలో, ఆయన అంతరాత్మలో గర్వం లేదు. నాలో ఇప్పుడు ఎవరున్నారో తెలుసా? నా హృదయ సింహాసనాసీనుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను. బా, ఎంత గొప్ప మాట అండి! నేను కాను రేయ్. నేను గనక బైబిల్ పక్కన పెట్టానంటే నా నిజ స్వరూపం ఏంటో నువ్వు అంటున్నావంటే నువ్వు ఫెయిల్ అయిపోయావు. అంతే కదా? నువ్వు అక్కడ మాట్లాడకూడదు ఆ మాటలు. బాప్తిసం తీసుకున్నాక ఈ మాట నీ నోట రాకూడదు. మనం ఎంతవరకు కూడా తల దించాలి? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అవతల రెచ్చగొడుతుంటాడు, నీ చేత బూతులు మాట్లాడించి రెచ్చగొడతాడు. నువ్వు టెంప్ట్ అయిపోయి పచ్చి బూతులు మాట్లాడుతున్నావంటే నువ్వు దేవుడి సన్నిధిలో పనికి రానివాడిగా మిగిలిపోతావు. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడు నేను కాను జీవించేది. నేను అంటే గనక నేను పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరును. నేను యేసుక్రీస్తుని పక్కన పెడితే నా పూర్వపు స్థితి అంటే తెలుసా? నేను దాన్ని పూర్తిగా చంపేశాను. ఇక నా యందు జీవించేది ఎవరు? యేసుక్రీస్తు వారు. కనుక ప్రియులారా, మనం యేసుక్రీస్తు వారిని బాహాటంగా సిలువ వేయకూడదు. యేసుక్రీస్తు వారు ఆయన అడుగుసాడుల్లో మనం నడవటానికి మనము మన సిలువనెత్తుకుని, పౌలు గారు మాట్లాడుతున్నట్టు, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నటువంటి ఆ వాక్యాన్ని మన జీవితంలో గుర్తుకు తెచ్చుకుంటూ, మన బ్రతుకు ద్వారా, మన మాటల్లో, మన తలంపుల్లో, మన క్రియల్లో మనం యేసుక్రీస్తు వారిని లోకానికి గొప్పగా చూపించాలి. అలా చూపించినప్పుడే అనేకులు ప్రభు చెంతకు వస్తారండి. అంతేకాని ఇక్కడే అక్కడే అంటే నువ్వు దేవుని నామాన్ని అవమానం చేసిన వారు మొత్తం, మనం దేవుని నామానికి అవమానం తీసుకొచ్చిన వారు మొత్తం. కనుక తెలియక సిలువ వేసిన వారికి పాప క్షమాపణ కలిగింది, తెలిసి సిలువ వేస్తే మనకు పాప క్షమాపణ లేదు. కాబట్టి ఈ సంగతులు గుర్తుకు తెచ్చుకుంటూ, తండ్రి నేను ఇంకా సజీవుడిగా ఉన్నానయ్యా, నీ దయ వల్ల, నీ కృప వల్ల నాకు ఆయుష్ని ఇస్తున్నావు, ఆరోగ్యాన్ని ఇస్తున్నావు, నా భార్య పిల్లలను చూడడానికి అవకాశం ఇస్తున్నావు, లోకాన్ని చూడడానికి అవకాశం ఇస్తున్నావు. తండ్రి, నేను నా సిలువనెత్తుకొని ఇక నుండి జీవించేది నేను కాదు, నా యందు నా క్రీస్తే జీవిస్తున్నాడు అని మరణం వరకు నాయన ప్రభు అడుగుజాడల్లో నమ్మకంగా జీవిస్తాను తండ్రి అంటూ ఒక గొప్ప ఆలోచనతో మనము ప్రభు కొరకు ఈ లోకంలో నమ్మకంగా బ్రతకాలి. మనము సిలువ వేయబడాలి. పౌలు అంటాడు కదా, నేను లోకానికి ఏమయ్యాను? సిలువ వేయబడ్డాను. ఇక నేను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. తర్వాత నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. కాబట్టి మనకిచ్చినటువంటి ఈ జీవితం కూడా దేవుని కుమారుని యందలి, యేసుక్రీస్తు నందలి విశ్వాసంతోనే మనం జీవిస్తున్నాం. ఇటు జీవితంలో ప్రభు కొరకు నమ్మకంగా మన సిలువనెత్తుకొని కష్టమైన, నష్టమైన, బాధలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, పరిస్థితి ఎంత గడ్డుగా ఉన్నా ప్రభు కొరకు నమ్మకంగా ఈ లోకంలో జీవించుచు మనము నమ్మకంగా ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకాలి. కాబట్టి సిలువ వేయండి అన్నటువంటి వారికి తెలియక పొరపాటు చేశారు కాబట్టి వారికి క్షమాపణ కలిగింది. తెలిసి మనం చేస్తే మనకు క్షమాపణ లేదు. ఇది మనం గ్రహిస్తూ, తండ్రి ఆయుష్ ఆరోగ్యం ఇస్తున్నావు నాయన, నా సిలువనెత్తుకొని నేను మరణం వరకు ప్రభువును వెంబడిస్తా, లోకానికి ప్రభు అయిన క్రీస్తును చాటి చెప్తా. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నట్టుగా, అంత గొప్పగా, అంత సాహసోపేత